అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మంగళవారము 26వ తారీఖు మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడి నేను రక్షించునని దానియేలుతో చెప్పాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావార్తను మనం అందరం వింటున్నాం. ఈ కృపావార్తను చూసినట్లయితే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అనే దేవుని వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఆయన దానియేలును రక్షించడానికి గల కారణములు, ఎందుకంటే అనుదినము తప్పక నువ్వు సేవిస్తున్న దేవుడే నేను రక్షించనని రాజు అంటూ వస్తాడు. దానియేలును దేవుడు రక్షించడానికి గల కారణములు ఏంటంటే 5 విషయాలు చెప్పవచ్చు. దానియేలు యొక్క జీవితంలో చాలా ఉంటాయి, ఒక 5 విషయాలు. దాంట్లో మొదటి మాట, దానియేలును దేవుడు రక్షించడానికి గల మొదటి కారణం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపుల నుండి తగిన హేతువు కనిపెట్టి ఉండిరి, కానీ దానియేలు నమ్మకస్తుడై. సో మొట్టమొదటిగా చూసినట్టయితే దానియేలుని దేవుడు రక్షించడానికి గల మొదటి కారణం ఏంటంటే దానియేలు దేవునిలో నమ్మకస్తుడు. అంటే బయట నమ్మకస్తుడు కాదంటే దేవునిలో నమ్మకస్తుడు ఉండంటే బయట కూడా నమ్మకస్తుడే. ఇక్కడ మొదటి కోణాన్ని చూసినట్టయితే దానియేలుని దేవుడు రక్షించడానికి గల మొదటి కారణం. రాజు అంటాడు కదా, అయ్యా నువ్వు అనుదినం తప్పక సేవిస్తున్న నీ దేవుడి నేను రక్షించును. దానియేలును దేవుడు రక్షించడానికి గల మొదటి కారణం ఏంటంటే దానియేలు నమ్మకస్తుడు. ఈ రోజుల్లో మన దేవుడు రక్షించబోవడం కారణం ఏంటి? ఎన్నో పరిస్థితులు ఎదురైనా, ఎన్నో కష్టాలు ఎదురైనా, ఎన్నో శ్రమలు ఎదురైనా దేవుడు ఎందుకు మనల్ని రక్షిస్తాడు లేదంటే మనం దేవునిలో నమ్మకస్తులుగా లేం, దేవుని ఎడల నమ్మకస్తులుగా లేం, లోకంలో కూడా నమ్మకస్తులుగా లేం. కానీ దేవుని ఎడల మనం నమ్మకస్తులుగా లేం కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి వెనకడుగేస్తున్నాడు. కాబట్టి దానియేలు అంటాడు రాజు, నీవు అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడే నేను రక్షించును అంటే దేవుడు రక్షిస్తాడని దానియేలు చెబుతున్నాడు. దానియేలు కాదు, క్షమించండి, రాజు చెబుతూ వస్తున్నాడు దానియేలుతో. ఎందుకు చెబుతున్నాడు? దానియేలు చెప్పట్లేదు కానీ దానియేలుతో రాజు అంటున్నాడు, నువ్వు అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడే రక్షించును. ఎందుకు దేవుడు దానియేలు రక్షిస్తున్నాడు అంటే దానియేలు దేవునిలో నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఈరోజు మనం దేవునిలో నమ్మకస్తులుగా లేం కాబట్టి దేవుని ద్వారా మనం రక్షించబడలేకపోతున్నాం. ఇది మొదటిది. రెండోదిగా దానియేలుని దేవుడు రక్షించడానికి గల రెండో కారణం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో నేను చదువుతున్న తర్వాత నుండి, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను సో దానియేలు యొక్క జీవితంలో చూడగా ఏ నేరము కూడా లేనటువంటి వాడు, చేయనటువంటి వాడు. దానియేలు యొక్క అనుభవాన్ని చూడగా ఒకటి నమ్మకస్తుడు, 2 ఏ నేరము కూడా చేయనటువంటి వాడు. దానియేలుని దేవుడు రక్షించడానికి అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు దానియేలుని రక్షించడానికి గల మొదటి కోణం దానియేలు నమ్మకస్తుడు. 2 అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడు దానియేలుని రక్షించడానికి గల రెండో కారణం ఏంటంటే దానియేలు యొక్క జీవితంలో ఏ నేరం చేయనటువంటి వాడు, ఏ నేరం చేయడానికి కూడా ఇష్టపడినటువంటి వాడు, ఏ నేరం కూడా లేనటువంటి వాడు, ఇతరుల ఎడల ఇంకొకరి ఎడల ఏ నేరం చేయనటువంటి వాడు ఉంటాడు. కాబట్టి అనుదినము తప్పక దేవుళ్ళు కూడా ఏ నేరం చేయకుండా జీవిస్తున్నాడు. కాబట్టి అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు దానియేలుని రక్షిస్తున్నాడు. ఇది 2. మూడో విషయాన్ని చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను. కాబట్టి దానియేలు యొక్క జీవితంలో మూడో కోణం, ఏ తప్పు కూడా చేయనటువంటి వాడు దానియేలు యొక్క అనుభవాన్ని చూడగా ఏ తప్పు కూడా చేయలా, ఏ తప్పు చేయడానికి కూడా ఇష్టపడతలా, దేవుని ఎదుట ఒక తప్పు కూడా చేయడానికి ఇష్టపడతలా. దేవుని ఎదుట తప్పు చేయట్లేదంటే ఇంకెవరి ఎదుట కూడా తప్పు చేయడని అర్థం, మనుషుల ఎదుట తప్పు చేయడని అర్థం. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు మనం రక్షించాలంటే ఆయనలో మనం నమ్మకస్తులుగా ఉండాలి, ఏ నేరం చేయని వారికి ఉండాలి, ఏ తప్పు కూడా మనలో చూడటానికి కూడా రాకూడదు, ఏ తప్పు కూడా మనం చేయకూడదు. ఏ తప్పు చేసినా అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడు మనల్ని రక్షించడం, మనకు దూరంగా ఉంటాడు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో రాయబడుతూ వచ్చింది, దానియేలు నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో ఏ తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు. కానీ 4వది ఏంటంటే దానియేలులో
దానియేలులో ఏ లోపమైనను కనుగొనటానికి కూడా అవకాశం లేదంట. దానియేలులో ఏ లోపాన్ని కూడా కనుగొనలేకపోయారు. దానియేలు యొక్క జీవితంలో లోపం లేని వాడుకుంటూ వస్తున్నాడు. దానియేలు యొక్క అనుభవం చూడగా దేవుడు చూసిన, ప్రజలు చూసిన దానియేలు యొక్క జీవితంలో లోపం లేని వాడుకుంటాడు. అందుకే నీవు అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడిని రక్షించనని దానియేలుతో రాజు ఎందుకు చెప్పాడంటే, రాజుకు తెలుసు దానియేలు నమ్మకస్తుడు, దానియేలు ఏ నేరం చేయాల, దానియేలు ఏ తప్పు చేయాల, దానియేలులో ఏ లోపం లేదు. ఏ లోపం లేనటువంటి వాడుగా దానియేలు భూమి మీద జీవిస్తున్నాడు దేవుని కొరకు. కాబట్టి దేవుని కొరకు ఏ లోపం లేని వాడుగా జీవించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దానియేలును అనుదినము, దానియేలు ఏ దేవుడిని అయితే అనుదినం తప్పక సేవిస్తున్నాడో ఆ దేవుడే దానియేలు రక్షిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనం రక్షించబోవడానికి కారణం ఏంటి? దేవుని రక్షణ మనకు ఎందుకు లేదు? మన కుటుంబాలకు ఎందుకు లేదు? మన జీవితాలకు ఎందుకు లేదంటే, మనం దేవునిలో నమ్మకస్తులం కాదు. దేవునిలో నమ్మకస్తులం కాదు, నేరాలు చేసేవాళ్ళం, తప్పులు చేసేవాళ్ళం, ఇంకా మన జీవితాలు చూడగా అనేకమైన లోపాలు కలిగినటువంటి వారు. అందుకే దేవుడు మనం రక్షించట్లా. దానియేలు సింహపు గుహలో వేయబడిన అనుదినము తప్పక సేవిస్తున్న దేవుడు దానియేలు ఎందుకు రక్షించాడంటే, దానియేలు దేవునిలో నమ్మకస్తుడు, అది రాజుకు తెలుసు. దానియేలు ఏ నేరం చేయాలి, అది దేవుళ్ళు కూడా ఏ నేరం చేసిన వాడు కాదు, అది రాజుకు తెలుసు. దానియేలు ఏ తప్పు చేయాలా, దేవుళ్ళు కూడా ఏ తప్పు చేయాలా, దేవుడు రాజుకు తెలుసు. దానియేలు యొక్క జీవితంలో లోపం లేనివాడు, అది దేవునికి తెలుసు, రాజుకు తెలుసు. దేవుళ్ళు కూడా దానియేలు ఏ లోపం లేనివాడు ఉంటాడు. ప్రార్థించే విషయంలో, అనుదినం ప్రార్థించే విషయంలో, ముమ్మారు ప్రార్థించే విషయంలో లోపం లేనివాడుగా ప్రతి సమయంలో దేవునికి ప్రార్థించేవాడు ఉంటున్నాడు. ప్రార్థన జీవితంలో లోపం లేనివాడు, దేవునితో ఉండే సహవాసంలో లోపం లేనివాడు, దేవునితో గడిపే విషయంలో లోపం లేనివాడు. అందుకే దానియేలు అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడే రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎందుకు రక్షిస్తలేదంటే, దానియేలు లాంటి ప్రార్థన జీవితం లేదు, లోపం ఉంది మన జీవితాల్లో. ఎన్నో లోపాలు ఉన్నాయి, అందుకే దేవుడు మనం రక్షిస్తలా. ఇది 4. 5వ విషయం చూద్దామా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం చివరిలో, లోపమైనను కనుగొనలేకపోయిరి. లోకమైనను కనుగొనలేకపోయిరి అంటే అర్థం ఏంటంటే, చివరిగా కనుగొనలేకపోయారంటే గొప్ప సాక్ష్యం కలిగినటువంటి వాడు, దేవుని నిమిత్తమే గొప్ప సాక్షాత్మైన జీవితం కలిగిన వాడు, ఈ భూమి మీద ఈ లోకంలో దేవుని నిమిత్తమే గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు దానియేలు యొక్క జీవితం చూడగా, దానియేలు యొక్క అనుభవం చూడగా మంచి సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు. అందుకే దేవుడు దానియేలుని తప్పక రక్షించడానికి మొదటి రీజన్ ఇదే, గొప్ప రీజన్ ఇవే. ఏంటి? ఆయన దానియేలు యొక్క జీవితం చూడగా దానియేలు నమ్మకస్తుడు, ఏ నేరం చేయనివాడు, ఏ తప్పు చేయనివాడు, ఏ లోపం లేనివాడు, గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు. అనేకులు ఆయన ఏలెత్తు చూపడానికి అవకాశం ఇవ్వలే దానియేలు, కాబట్టి గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వాడు. అందుకే దానియేలుతో రాజు అంటాడు, అయ్యా నువ్వు నమ్మకస్తుడు, దేవునిలో నీ దేవుని ఏళ్ళ నువ్వు నమ్మకం ఉంటావు, నీ దేవుని ఏళ్ళ నువ్వు ఏ నేరం చేసిన వాడు కనబడతలా, నీ దేవుళ్ళు ఏ తప్పు చేయలా, నీలో ఏ లోపం లేదు, నువ్వు గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వాడి. కాబట్టి అనుదినం తప్పక నువ్వు సేవిస్తున్న దేవుడే నేను రక్షించును. కానీ నువ్వు అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడే నేను రక్షించునని దానియేలుతో రాజు చెబుతున్నాడు, ఒక అన్యుడైన రాజు. ప్రియుడా, మనల్ని అనుదినం మనం సేవిస్తున్న దేవుడు మనం రక్షించాలంటే దానియేలు లాంటి జీవితం మనకు ఉండాలి. అలా లేనప్పుడు దేవుని ద్వారా రక్షించబడలేం, ఓ రోజు నరకానికి వెళ్తాం. అలా వెళ్ళకూడదంటే మనలో ప్రార్థన లోపం ఉందా, నమ్మకత్వం లేదా, ఇంకా ఏ లోపం లేని వారికి ఉన్నామా లేదా, లోపాలు ఉండయా సరిదిద్దుకుందాం. మంచి సాక్ష్యం ఉందా లేదా దేవుళ్ళు సరిదిద్దుకుందాం. మంచి సాక్ష్యం ఉండా, ఏ లోపం లేని వారికి ఉండా, ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకోకుండా ఉండా, నమ్మకస్తులుగా ఉంటే దేవుడే ఎన్ని పరిస్థితులు మనం ఇరుక్కున్నా మనం అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడు మనం రక్షిస్తాడు. అట్లు మనం అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడు మనం రక్షించినట్లు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మీకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. యుద్ధమైన మాటలు నీరు కట్టి ఫలింపు చేయండి. మీరు అనుదినం మమ్మల్ని మేము అనుదినం తప్పక సేవిస్తున్న దేవుడు మమ్మల్ని రక్షించును. మేము అనుదినం మిమ్మల్ని సేవిస్తున్నాం కాబట్టి మీరే మమ్మల్ని రక్షించి కాపాడమని. మీరు మమ్మల్ని సేవిస్తాం కాదు, మేమే మిమ్మల్ని సేవిస్తున్నాం తప్పక, కాబట్టి మేమే మిమ్మల్ని సేవిస్తున్నాం కాబట్టి మీరే మమ్మల్ని అనుదినము కాపాడి రక్షించి దానియేలు వల్ల మమ్మల్ని కూడా రక్షించి దానియేలు లాంటి జీవితం మాకే ఉండి దానియేలు వల్ల మేము ప్రభు ఎలా జీవించాలో నేర్పించి దానియేలు ఎలా రక్షిస్తున్నారు మమ్మల్ని కూడా అలా రక్షించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.